హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు చూపెట్టబోయే రెసిపీ ఏంటంటే నేను బగారా రైస్ చేస్తున్నాను. ఇది సింపుల్గా, టేస్టీగా, ఈజీగా మనము ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. మరి ఎలా తయారు చేయాలో చూపెడతాను, చూద్దామా రండి. బగారా రైస్ కోసం నేను మందపాటి గిన్నెని పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. చెక్క, లవంగాలు, ఇలాచి, షాజీరా, జీడిపప్పులు అవన్నీ వేసాను. బిర్యానీ దినుసులన్నీ వేసానండి. వేగుతున్నాయి. బిర్యానీ ఆకు కూడా వేస్తున్నాను. ఇవి వేగుతున్నాయండి. ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఒక 3 పెద్ద ఉల్లిపాయల్ని ముక్కలుగా తరుక్కుని వేసుకున్నాను. ఇవి వేగుతున్నాయి. ఈ జస్ట్ వేగితే సరిపోతుంది. ఇవి వేగాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒక 3 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. దీన్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఇది వేగిందండి. ఇప్పుడు ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకొని ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. అదేవిధంగా సాల్ట్, 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను. ఇప్పుడు పుదీనా వేస్తున్నాను. పుదీనా కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను. దీనిలో సగం వచ్చేసి కొత్తిమీర, సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేస్తున్నాను. వీటిల్ని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి వేగాయి. ఇప్పుడు నేను వాటర్ పోసుకుంటున్నాను. ఒక గ్లాస్కి 1.5 గ్లాసు వాటర్, ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాసు వాటర్ పోస్తున్నాను. నేను 3 గ్లాసుల రైస్కి ఒక 5 గ్లాసులు పోసానండి వాటరు. ఈ బగారా రైసు మామూలు రైస్తోనే చేస్తున్నాను. నేను జీలకర్ర మసూరాతో చేస్తున్నాను. ఈ వాటరు తెరలేయండి. ఇప్పుడు ఒక అరగంట పాటు నానపెట్టుకున్న రైస్ని వేస్తున్నాను. దీన్నంతా ఒకసారి బాగా కలుపుకుందాము. సాల్ట్ చూసుకుందామండి. సింపుల్గా, ఈజీగా మనము ఇంట్లో చేసుకోవచ్చు. తెలంగాణ స్పెషల్ బగారా రైసు. దీంట్లోకి చికెన్ కర్రీ కానీ, వెజిటేబుల్ కర్రీ కానీ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఒక నిమ్మకాయని నేను పిండుతున్నాను. ఈ నిమ్మరసం వల్ల రైస్కి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. మూత పెట్టి నేను ఉడికించుకున్నానండి. ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఒకసారి కలుపుకుందాం.
మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాము. ఇది రెడీ అయిపోయిందండి. సింపుల్గా టేస్టీగా బగారా రైస్ రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా తయారు చేయండి. మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.